మన రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో వస్తున్న RC-17 మూవీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు చేయబోతున్నారని కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుందని ఇది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అంతేకాకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళే మొదలు మీ అందరికీ డైలీ 500 నుంచి 1K ఎర్నింగ్ కావాలంటే ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. అక్కడ బయోలో లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లోకి తీసుకెళ్తుంది. అండ్ అక్కడైతే నా పర్సనల్ ఐడి ఉంటుంది, DM చేయండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసుకుందాం. అండ్ అందుకంటే ముందర ఈ సినిమాకి సంబంధించిన పూజా క్యామియో ఎప్పుడు పెట్టుకుంటారో మాట్లాడుకున్నాం. ఈ సినిమాకి సంబంధించిన పూజా క్యామియో సెప్టెంబర్ మంత్లో అయితే అంటున్నారు, సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అయితే అంటున్నారు. అండ్ ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి సెకండ్ వీక్లో స్టార్ట్ కాబోతుందంట, రెగ్యులర్ షూటింగ్ నవంబర్ మంత్లో. అండ్ నెక్స్ట్ అప్డేట్కి వెళ్ళినట్టయితే ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసరికి చాలామంది అనుకున్నారు, రష్మిక, భార్గవి బోసే ఇలాంటి చాలామంది అనుకున్నారు. అండ్ లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికి రుక్మిణి వసంత్ అయితే ఫైనల్ చేసినట్టయితే తెలుస్తుంది. అండ్ రుక్మిణి వసంత్ అండ్ రామ్ చరణ్ గారిని అయితే మనం చూడబోతున్నాము. అండ్ నెక్స్ట్ విషయానికి వెళ్ళినట్టయితే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ని మార్చబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అంటే మన సుకుమార్కి ఆల్మోస్ట్ అన్ని మూవీస్కి మ్యూజిక్ కంపోజ్ చేసింది DSP గారే. అండ్ ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారిని మార్చి వేరే డైరెక్టర్ అయితే అంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్, బట్ కాదంట, దేవిశ్రీ ప్రసాద్ గారే మరొకసారి అయితే చేయబోతున్నారు. మనందరికి తెలిసిందే సుకుమార్ దేవిశ్రీ కాంబో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్, వాళ్ళ మధ్య వచ్చిన మూవీస్లో సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో హిట్ అయ్యావి. అండ్ మరొకసారి వాళ్ళిద్దరు కాంబో రిపీట్ కాబోతుందంట. అండ్ ఇంకేంతే గైస్, వీడియో స్టార్టింగ్లో చెప్పే కదా, ఎవరికైనా ఎర్నింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా వచ్చేసరికి నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ స్క్రీన్ మీద ఐడి కూడా వస్తాయి, టెలిగ్రామ్కి సంబంధించిన ఐడి. అండ్ అక్కడ నుంచి కూడా మీరు DM చేయొచ్చు. అండ్ బాయ్.